భక్తులు అండి, నేను ఎప్పుడు అదే కదా, భగవంతుడికి భక్తుడికి అనుసంధానకులు అక్కర్లేదు అనేది ఒకటి ఇక్కడ సమస్య అంతే. రైట్, ఓకే. విజయసాయి రెడ్డి గారు ట్రోల్ చేసిన దాన్ని జన సైనికులు సామాన్యంగా వదులుతారా? ఇంకా ఎన్నికల వరకు ఇది భారీగా వెళ్తుందేమో. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా చాలా రోజుల తర్వాత ఇలా మళ్ళీ పడ్డారు. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, విజయసాయి రెడ్డి కూడా మొన్న ఆయన బంధువులు కూడా వెళ్ళి టీడీపీలో చేరారు. ఇటువంటి కథలన్నీ మనం పరిణామాలు చూసిన తర్వాత ఈ సమయంలో ఆయన వచ్చి కనబడి తీవ్ర స్థాయిలోనే షార్ప్గాను పాయింటెడ్గా ఆయన ఏదో అటాక్ చేశారు. వదలరు, గ్యారంటీగా నాగబాబు మొదట చేస్తారనుకుంటా. ఇట్లా విజయసాయికి నాగబాబుకి ఎప్పుడు రన్నింగ్ ఇది ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇతరులు చేస్తారు. తర్వాత మీకుంటారు కదా మీ ప్యానలిస్టులు, వీళ్ళంతా రెడీగా వెళ్ళి ఒక 2 రోజులు మేత కింద వేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తారండి? పవన్ కళ్యాణ్ ఏం స్పందించకపోవచ్చు. అంటే గుర్తింపు ఇదిగో నేను ఇందాక చెప్పినట్టుగా డైలాగ్స్ ఉంటాయి కదా, మాకు ప్రజల గుర్తింపు, ప్రజల గుండెల్లోనే మా స్థానం, ఇవన్నీ కూడా మాకు లెక్కలు కాదు, నాకు సామాన్యుడు గుర్తిస్తే చాలు, నా ప్రజలు గుర్తిస్తే చాలు నా సేవను అని ఇట్లాంటివి ఏవో చెప్తారు. జరుగుతుంది తప్పకుండా క్లాష్. ఎందుకంటే జనసేన మీద ఎక్కువ చెప్పాడు కదా ఆయన. అవును, మొత్తం అంతా మాట్లాడిన దానికోసం మాట్లాడినట్టుగా. అంటే వైసీపీ కన్సిడరింగ్ జగన్ పవన్ జాయినింగ్ యాజ్ ఎ మేజర్ థ్రెట్. చంద్రబాబును ఏదో వాళ్ళు ఎదుర్కొంటారు, ఇదివరకు ఒకసారి ఎదుర్కొన్నారు. ప్లస్ పవన్ అని అది 1-0 లాగా 10 అవుతుంది అని. నేను 0 అని నేను అంటలేదు, 0 కాదు, వాల్యూ అది కాదు, 10 కాకూడదు అనేది వాళ్ళ ప్రశ్న, వాళ్ళ ప్రయత్నం అంతా కూడా. అందుకని ఎక్కువ భాగం పవన్ను టార్గెట్ చేస్తుంటారు. ఓకే సార్, 175 నియోజకవర్గాలకు సంబంధించి లిస్ట్ రెడీ అయిపోయిందట. దూకుడు ప్రదర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఈ వ్యూహం? సక్సెస్ వ్యూహం లేకపోతే తొందరపడుతున్నారా? అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఎర్లీ బర్డ్ క్యాచ్ ది ఫిష్ అన్నట్టుగా ముందుగా ఒక జాబితాతో రావడం అన్నది అది మంచి విషయమే ఏ పార్టీకైనా. ఒక జాబితాతో, ఒక స్పష్టతతో రావటం. ఇంకా అభ్యర్థులు ఎవరు, ఇంకొకటి ఏంటి అని ఒక పోల్స్ ఇవన్నీ ఆలోచించే అవసరం లేకుండా సూటిగా పలానా అభ్యర్థి ప్లస్లు ఇవి మైనస్లు ఇవి అని రంగంలోకి దిగడం. అంటే ఇంకా ప్రచారం యుద్ధమే మిగిలి ఉంటుంది, ఇంకా ఎంపిక ఇది కాకుండా. రెండోది దానివల్ల వచ్చే తలనొప్పులు అవన్నీ కూడా ముందే మాట్లాడుకుంటారు కాబట్టి దానికోసం సమయం కూడా సేవ్ అవుతుంది. మూడోది ప్రత్యర్థులను కాస్త టేకన్ అబ్యాక్ అన్నట్టుగా వాళ్ళు